రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆమేన్. మహిమ కలుగునుగాక. ఎలా అంట? కృపచేత నీతిమంతులని తీర్చబడుతూ ఉన్నారు. నీకు సర్టిఫికేట్ ఇచ్చింది ఒక పాస్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీతిమంతుడవు అని. ప్రజలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నీతిమంతురాలవు అని. ఓకే, నీ ఇంట్లో ఉన్నవారు నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. విను, నీకు ఆల్రెడీ దేవుడు చెప్తున్న మాట, ఆయన ద్వారా నీతిమంతుడవుగా నువ్వు తీర్చబడి ఉన్నావు. ఇప్పుడు ఈ నీతిని నువ్వేం చేయాలి? నీకు ఎలా వచ్చింది నీతి? ఉచితముగా వచ్చినటువంటి ఈ నీతి నువ్వేం చేయాలి తెలుసా? ఉచితముగా పంచాలి. నీ ఇంట్లో ఉన్న వారికి చెప్పాలి ఆ నీతిని గురించి. నీ ఇరుగు పొరుగు వారికి చెప్పాలి నీతిని గురించి. నేను విడిపించినటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన దేవుడు ఎవరో ఆయన కోసం నువ్వు చెప్పాలి. దేవుడు ఒక మాట అంటాడు, బూదిగంతముల వరకు నాకు సాక్షులై మీరు ఉండండి అని. నువ్వు పొందుకున్న అనుభవం ఇతరులకు పంచే స్థితిలో ఉండటానికి ప్రయత్నం చెయ్యి. ఓకే, నువ్వు పంచకుండగా స్వార్థ బుద్ధితో, స్వార్థముతో నీకు ఏదైనా వరాలైనా, ఫలాలైనా, ఆత్మాభిషేకమైనా, నీకు బయలుపరిచిన సత్యమైనా, నీకు ఏ వరం ఇచ్చినా కూడా భూమిలో దాచిపెట్టే స్థితిలో ఉండటానికి వీల్లేదో. ఓకే, నువ్వు వాటిని అప్లై చేయాలి, వేరే వారికి పంచాలి, వేరే వారికి పంచిపెట్టాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొద్దిలో నమ్మకం ఉన్న వారిని ఏం చేస్తాడు? ఆయన బహుబలంగా హెచ్చించి మరీ నమ్మకముగా ఇంకొక దాంట్లో హెచ్చిస్తాడు ఆయన.